ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటాన్ని పెట్టుబడిదారులు, భూస్వాములు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. తాను వైఎస్ జగన్ మద్దతుదారుణ్ణి కాదని, కానీ ఏపీలో విద్యా సంస్కరణలు కొనసాగాలంటే జగన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. ఈ అగ్రకుల భూస్వామ్య శక్తులు ఒకవైపు, పెట్టుబడిదారులు ముఖ్యంగా గుజరాతీ, బాంబే పెట్టుబడిదారులు తమ పిల్లల్ని అమెరికాలో, ఇంగ్లాండ్లో చదివించే వాళ్ళతో పోటీపడే విద్యా వ్యవస్థను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి పెద్ద కొట్లాడి, ఆనాడు వీళ్ళే వెంకయ్యనాయుడుతో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకింపజేశారు. తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు కూడా వ్యతిరేకించారు. మొత్తము చంద్రబాబు నాయుడు నెట్వర్క్ అంతా కోర్టుల చుట్టూ తిప్పితే జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టులలో పోరాడి దేశంలో ఎక్కడా లేనటువంటి ఇంగ్లీష్ మీడియంను, సమాన భాష తెలుగు చచ్చిపోవట్లే అక్కడ. వీళ్ళు చెబుతున్న ఇవాళ ఈ జైషా కొడుకు గుజరాత్ రాదేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న అబ్బాయిలు, అమ్మాయిలు 8వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు బ్రహ్మాండంగా పబ్లిక్ మీటింగ్లలో తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో మాట్లాడుతున్నారు. ఇది గమనించకుండా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదవగానే ఆంధ్రప్రదేశ్ పిల్లలకు తెలుగు రానట్లు, వాళ్ళు ఎందుకు తెలుగు రానట్లు చెప్తున్నారు, వాళ్ళు ఎట్లా మాట్లాడినా, ఎట్లా రాయగలిగినా, వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కనుక అసలు రిజర్వేషన్నే ఎత్తేయాలనే ఆలోచనలతో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్నే మార్చాలనే ఆలోచనతో ఎందుకున్నారు? ఇగో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు వచ్చినాయి, వీళ్ళు ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువుతామంటున్నారు, వీళ్ళు మొత్తం పెట్టుబడిదారులతో, అగ్రకులాల పిల్లలతో పోటీ పెడతామంటున్నారు. ఇది జరగనీయమే అనే దృష్టితో అమిత్ షా ఇది చెప్తున్నాడు. ఆంధ్ర ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటి అంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ కులాలైనా ఇవాళ అక్కడ పెట్టబడ్డ ఇంగ్లీష్ మీడియము, అమ్మఒడి పథకం ఆసరాతో ఇచ్చిన 2 భాషల పుస్తకాలు, మిర్రర్ ఇమేజ్ పుస్తకాలతో, ఇచ్చే బూట్లు, బుక్స్, వనరులతో, పెట్టే తిండితో ప్రపంచంలో ఈ బాంబే, గుజరాత్ పెట్టుబడిదారుల పిల్లలకు పోటీగా నిలబడగలిగే శక్తితో ఎదుగుతున్నారు. ఇది ఓర్వలేక ఈ పిల్లలు ఇట్లా అభివృద్ధి చెందితే రేపు వీళ్ళే దేశ పరిపాలకులు అవుతారనే భయంతో ఇట్లా మాట్లాడుతున్నారు. ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా ఈ శక్తులను ఓడించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు మళ్ళీ పురాతన కాలపు శూద్ర, చండాల పిల్లల భవిష్యత్తులోకి తీసుకెళ్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేనేమి వైఎస్ఆర్సీపీ సపోర్టర్ని కాదు, నేనేమి జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరిగి ఆయనతో ఏదో పదవి తీసుకున్న వ్యక్తిని కాదు. కానీ అనుభవంతో చెప్తున్నా, ఇంగ్లీషు రాకుండా మీ పిల్లలకు భవిష్యత్తు లేనటువంటి పరిస్థితిని ఈ గుజరాతీ, బాంబే పెట్టుబడిదారులే కల్పిస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన రిజల్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లలు 91% పాస్ అయితే, తెలుగు మీడియంలోనే చదువుకున్న పిల్లలు 81% పాస్ అయ్యారు. ఎందుకు? తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు వాళ్ళు. తెలంగాణలో అదే ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లలు 93%, పెద్ద సౌకర్యాలు లేవిడ. తెలుగులో చదువుకునే పిల్లలు 80% పాస్ అయ్యారు. అదే సౌకర్యాలు ఉన్నాయి కదా. ఇంగ్లీషు సులభ భాష, ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష, ఇంగ్లీష్ ఇవాళ మన తల, మెదడు, బాడీలో ఇంకిపోతున్న భాష. దాన్ని చంపాలని చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రం ఖచ్చితంగా తిరగబడండి. మీరు తిరగబడకపోతే మీ పిల్లల్ని మళ్ళీ పురాతన పాదాల కింద పుట్టిన శూద్ర పిల్లలు, అసలే పుట్టలేదనే దళిత పిల్లల స్థాయికి నెడతారు. జాగ్రత్త పడండి.